గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. పిల్లల తెలివితేటలు ఎడ్యుకేషన్ యొక్క ఫలితం ర్యాంకుల ద్వారా కొలుస్తానికి బాగా అలవాటు పడిపోయాం మనం. ఇప్పుడు పిల్లగాడికి 9th ర్యాంకు 10th ర్యాంక్ వచ్చిందంటే చాలా గొప్పగా చదువుకున్నాడు, చాలా మంచి భవిష్యత్తులో వాడు కోరుకున్నది సాధించగలుగుతాడనే నమ్మకం ఇవాళ అందరికీ ఉంది. కానీ మరి ఈ ర్యాంకులు ఎలా వచ్చినాయి? అనగబట్టి చదివించడం వల్ల, గంటల తరబడి పుస్తకాలు చదివించడం వల్ల ఈ ర్యాంక్ వచ్చిందా? నిజంగా ఆ ర్యాంకులు వెనక మీ అబ్బాయి యొక్క నాలెడ్జ్ ఎంతవరకు గెయిన్ అయ్యింది, ఎంతవరకు అతనికి ఆ సబ్జెక్ట్ మీద పట్టు దొరికిందని ఏనాడు కూడా పేరెంట్స్ క్వశ్చన్ చేసిన పాపాను పోలేదు. ఎందుకంటే గొప్ప చెప్పుకుంటారు, మా అబ్బాయికి 9th ర్యాంక్ వచ్చింది, మా అమ్మాయికి 9th ర్యాంక్ వచ్చిందని. కానీ రేపటి రోజున ఆ ఎగురు గంతులు వేయటమే రేపొద్దున మీ పిల్లవాడిని ఇబ్బంది పెడుతుందనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆ విధంగా ర్యాంక్ హోల్డర్ అయ్యారో ఇక నాకు అడ్డు లేదు, నేను ఏదైనా సాధించగలుగుతాననే ఒక గుడ్డి నమ్మకం ఏర్పడుతుంది. గుడ్డి నమ్మకమే అంటాను నేను. ఇవాళ ఎట్లా అయిపోయినాయంటే ఇంజనీరింగ్ కానీ తర్వాత కామర్స్ కానీ ఇవన్నీ ఎట్లయిందంటే గంటల తరబడి చదివించడం. తర్వాత పుస్తకాలు కూడా ఎంత ఘోరంగా ఉన్నాయంటే పుస్తకాలు కూడా PhD హోల్డర్సే రాస్తున్న పుస్తకాలు అవి. ఏమాత్రం లోకజ్ఞానానికి ఏమాత్రం అందించిన పుస్తకాలు అవి. ఆ పుస్తకాల మీదనే కార్పొరేట్స్ కాలేజెస్ కానివ్వండి, లేకపోతే మామూలు గవర్నమెంట్ కాలేజెస్ కానీ బేస్ అయ్యి పాఠాలు చెప్పేయటం. తర్వాత ఏమో ఆ లెక్చరర్ గారికి ఇబ్బందికరమైన చాప్టర్ ఏదైనా వచ్చిందంటే ఇది మీరు స్కిప్ చేయొచ్చు, ఇది మీ ఆప్షన్లో వదిలేసుకోవచ్చు, యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్, మీరు లైట్ తీసుకోండి అని చెప్పటం. అంటే స్టూడెంట్ కూడా బయట రకరకాలుగా స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు, తెలివితేటలు ఇంట్లో కూడా ప్రదర్శిస్తారు అమ్మ మీద నాన్న మీద. కానీ మాస్టారు ఆప్షన్ అనేది మా కొరకు ఇచ్చిన ఆప్షనా, మీ కొరకు ఇచ్చిన ఆప్షనా? మాకు మీరు మొత్తం చాప్టర్ చెప్పండి, మేము ఆప్షన్లో మేము ఆ రోజున మాకు టైము లెక్కేసుకుని తర్వాత నాకు ఇబ్బందికరమైతే నేను వదిలేసుకుంటాను, కానీ మీరెవరు వదిలేయడానికి అనే పాపాన్ని ఎవరు కూడా స్టూడెంట్స్ లెగిసి నిలబడ్డ దాఖలాలు ఉండవు. అట్లనే పేరెంట్స్ మీటింగ్ పెడుతూ ఉంటారు, పేరెంట్స్ మీటింగ్కి వెళ్తారు, చాయ్ బిస్కెట్లు తింటారు, కానీ మా పిల్లగాడికి మార్కులు వస్తున్నాయని అడుగుతారు తప్ప అసలు మీ పిల్లగాడికి చెప్పి లెక్చరర్ గారికి ఉన్న క్యాపబిలిటీ మీరు ఎప్పుడన్నా మెజర్ చేయడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? చేసి ఉంటారు. ఎందుకంటే అవసరం లేదు, మా అబ్బాయిని కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నాను, AC క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే పిల్లగాడి భవిష్యత్తుని మీరు పైకి మాత్రమే నా పిల్లగాడు బ్రహ్మాండమైన భవిష్యత్తు వాడు డిజైన్ చేసుకోగలుగుతాడని మీరు ఊహల్లో బతుకుతున్నారు తప్ప మీ పిల్లగాడి భవిష్యత్తుని అక్కడే నాశనం చేస్తున్నారనేది మాత్రం మీకు అర్థం కావట్లేదు. ఎంత దరిద్రం అయిపోయిందంటే కాలేజ్ చేస్తుంది వ్యాపారం కాబట్టి వాళ్ళు ర్యాంకులు సంపాదించడం కోసం అనగబెట్టి చదివించడం, బట్టి పట్టించడం తప్ప ఏనాడు కూడా దాన్ని విశదీకరించిన పరిస్థితి లేదు. ఎందుకంటే నేను కామర్స్ సైడ్ మనిషిని కాబట్టి నేను ఎంత దారుణమైన క్లాసెస్, ఎంత దారుణమైన బుక్స్ అంటే కేవలం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో, జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్మీడియట్లో నిజంగా పాఠాలు నిజంగా చెప్తే, దాంట్లో నిజాలు మాత్రమే చెప్తే ఖచ్చితంగా అతను ఇంకా అసలు డిగ్రీ కూడా చదవక్కర్లేదు. కానీ డిగ్రీ కాదు కదా, MBA చేస్తున్నారు, CA కూడా చేస్తున్నారు, వచ్చి మళ్ళీ ఫైల్ సంకన పెట్టుకుని ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. ఎందుకంటే అసలు ఆ అకౌంటింగ్ సబ్జెక్ట్ అనేది అందరి సబ్జెక్టు, అందరికీ అవసరమైన సబ్జెక్టు, అందరి చేత వాడబడే సబ్జెక్టు అకౌంటెన్సీ. ఇది మీ ఎవరికి తెలుసో తెలియదు కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే అది రూపాయి మీదనే తయారు చేయబడ్డ సబ్జెక్టు. రూపాయి ఎలా సంపాదిస్తారు, ఏ మార్గాల ద్వారా సంపాదిస్తారు, ఆ సంపాదించిన రూపాయిని ఏ విధంగా దాన్ని ఖర్చు పెడితే సద్వినియోగం అవుతుంది, ఏ విధంగా ఖర్చు పెట్టకపోతే దాన్ని దుర్వినియోగం అవుతుంది. మనిషిని కొలిసేది, స్టేటస్ని కొలిసేది వెనుకున్న డబ్బును బట్టే అని చాలా కాలంగా రుజువు అయిపోతుంది. కాబట్టి దాని గురించి మనం టెన్షన్ పడి
డబ్బు ఉంటేనే మనిషిని గౌరవిస్తారు అనుకుంటే డెఫినెట్గా డబ్బు ఉంటేనే గౌరవిస్తారు. సో దాన్ని వదిలిపెట్టేస్తే మరి ఆ డబ్బు సంపాదన అందరికీ అవసరమే కాబట్టి అందరికీ అవసరమైన సబ్జెక్టు, అందరి చేత వాడబడే సబ్జెక్టు, అందరికీ తెలిసిన సబ్జెక్టు అని చెప్తాను. కానీ మన లెక్చరర్సు, మన రైటర్సు చాలా కొత్త సబ్జెక్టుగా అభివర్ణిస్తారు. దేనికి అర్థాలు చెప్పరు, చదువుకుండా పోవడమే. టుడే ఐ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ మై ఫస్ట్ లెసన్. సక్సెస్ ఎవరికి అంటే ఆయన జీతం రావాలంటే సక్సెస్ఫుల్గా ఏమాత్రం వణుకు లేకుండా తడబడకుండా క్లాసు నడుపుకుంటూ పోతే ఆయన గారి జీతం వచ్చేస్తుంది. లేకపోతే అంటే సక్సెస్ ఎవరికి అయింది? ఆయనకి అయింది. కానీ స్టూడెంట్కి సక్సెస్ కాలేదు. ఆయన రాగానే బోర్డు కతుక్కుని పోయి బోర్డు రాసేస్తే మన వాళ్ళందరూ మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసి ఆయన ఎందుకు రాశాడు? ఆయన కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకోవడానికి. కానీ మీరు ఎందుకు రాస్తున్నారు? దాంట్లో ఎవడో అర్థం చెప్పడు. అది రాసుకున్నది తీసుకెళ్ళి ఏం చేస్తారు? మీకు అసలు దాంట్లో అర్థమైతే కదా మీకు దాంట్లో అసలు గంటల తరబడి చదవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే అర్థవంతమైన చదువు కాదని అర్థం చేసుకోండి. పేరెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్థవంతమైన చదువు మన పిల్లలకు దొరుకుతుందా? ప్రభుత్వాలు ఎలాగా పట్టించుకో, ప్రభుత్వాలు మానేసినాయి. ఎందుకంటే ఎంతకాడికి వాగ్దానాలు, మేనిఫెస్టోలు లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి ఉద్యోగాలు? దేనికి ఇవ్వాలి? అయినా ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి ఇస్తే మిగతా వాళ్ళందరూ మీ మీద వ్యతిరేకత ఉండరు నాకు ఉద్యోగం రాలేదని? అసలు ఉద్యోగం ఆశ ఎందుకు పెడుతున్నారు మీరు? వాడు ఉద్యోగం సంపాదించుకునే అంత కెపాసిటీ వచ్చేటట్టుగా మీరు ఎడ్యుకేషన్ గురించి పట్టించుకుంటున్నారా? కనీసం అసలు ఏం జరుగుతుందో చూస్తున్నారా? ఎందుకండి ఏసీ కాలేజీలు ఎందుకండి? ఒక్క స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆట స్థలాలు లేవు, వ్యాయామం లేదు. చిన్నపిల్లడు కానీ పెద్ద పిల్లడు దాకా పొద్దున్న సాయంకాలం వాకింగ్లే. ఏంటి అసలు కంప్లీట్ కాలం మారిపోతుంది. మీ పిల్లల్ని ఏదో ఉద్ధరిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, ఉద్ధరించట్లేదు. ఆదిలోనే తుంచేస్తున్నారు. మీ పిల్లల యొక్క జీవితాన్ని మీరే తుంచేస్తున్నారు. ఒక్కసారి మీ అబ్బాయికి వచ్చిన ర్యాంకో మీ అమ్మాయికి వచ్చిన ర్యాంకుతో క్వశ్చన్ వేయండి, మీకు ఏమైనా అవుతుంది. నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నా. ఒక 4 అంశాలు, ఇది ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను. 4 అంశాలు. లయబిలిటీ అంటే బాధ్యతలు, అంటే మన అవసరార్థం తీసుకున్న డబ్బు కానీ వస్తువు కానీ సేవలకు కానీ తిరిగి చెల్లించటం. అట్లనే ఆస్తులు, రియల్ అకౌంట్స్, ఎసెట్స్, ఆస్తులు అంటే మన వ్యాపార వ్యవహారాలు నడిపించడానికి తగిన వనరులు. ఆ వనరులను ఉపయోగించుకుంటూ మనం వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించుకుంటాం. ఈ 2 అవసరమే. ఎందుకంటే వ్యాపారం చేయాలంటే సంస్థకు డబ్బు కావాలి. మీరు కూడా పరాయవాళ్ళే, పెట్టుబడి పెట్టిన వాడు పరాయవాడే. అంటే సంస్థకి రెస్పాన్సిబిలిటీని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇదిగో డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులు తీసుకుని నువ్వేం చేస్తావు చెయ్యి, కానీ ఎప్పుడైనా మాకు సమాధానం చెప్పని ఒక కండిషన్ ఆర్గనైజ్ చేసుకుని పెడుతున్నారు. సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటారు, అది చదివేస్తారు అంతే. సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అని ఎందుకు క్రియేట్ చేశారు? అసలు దాని అర్థాలేంటి? ఎవరైనా చెప్పమని చూద్దాం. ఎవరో చెప్పరు. బట్టి పట్టడమే సెపరేట్ ఏంటి? అసలు చెట్లు నాటి ఎందుకు నాటాడో చెప్పేస్తే అసలు ఈ బట్టి పట్టడం ఎందుకు వస్తుందండి? చెట్లు ఎందుకు నాటాడు చెప్పకుండా అశోకుడు చెట్లు నాటాడు, ఇది 10 పేజీలు రాయండి, ఏం రాస్తారు? ఎంత అధ్వానం అయిపోయిందంటే మా వయసుకి మేము అది తట్టుకోలేకపోతున్నాం. ఇవాళ నా దగ్గర CA క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా పాఠాలకు వచ్చారు, MBA వాళ్ళు వచ్చారు, MCOM వాళ్ళు వచ్చారు, BCOM వాళ్ళు వచ్చారు. కనీసం ఈ 4 అంశాలు, లయబిలిటీ అంటే ఏంటో తెలియట్లేదు, అసెట్ అంటే ఏంటో తెలియదు, ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో తెలియట్లేదు. సొంతానికి వాడుకున్నది ఎక్స్పెన్సెసే అంటారు, సొంతానికి వచ్చింది కూడా ఇన్కమే అంటారు. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో తెలియదు, ఇన్కమ్ అంటే ఈ 4 అంశాల్లో ఎవరికైతే క్లారిటీ ఉండదో మీ జీవితంలో మీరు అకౌంటెంట్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ అంతే. ఈ 4 అంశాలే కదా ముఖ్యం. ఎందుకంటే మీరు అసెట్స్, లయబిలిటీస్, ఆస్తులు, అప్పులు అనేది క్లియర్గా తెలుగులో చెప్తారు. ఆస్తి అప్పుల ద్వారా మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఏ రోజు కనుక్కుంటే ఆ రోజు మీ ఫైనాన్షియల్ స్టేటస్, అసలు సంస్థలోకి వచ్చిన అప్పులు ఎన్ని, అంటే వనరులు ఎన్ని, ఆ వనరులు అవన్నీ మళ్ళీ తిరిగి తీర్చాలి కాబట్టి సంస్థ యొక్క బాధ్యత. కాబట్టి దానికి మన దగ్గర ఉన్న నిల్వలు ఏంటి, డిపాజిట్లో ఉన్నాయా, రావాల్సిన బాకీలు ఉన్నాయా, నగదు ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఏ విధంగా ఉన్నాయి, ఆ 2 సమానంగా ఉంటాయి ఎప్పటికైనా.
డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు, ఎవ్రీ డెబిట్ విల్ హ్యావ్ ఏ కరస్పాండింగ్ క్రెడిట్ అంటారు. అదే చెప్పాల్సింది. అది మీరు చెప్పడం ఎందుకంటే చదువుకుంటారు కదా వాళ్ళు హ్యాపీగా. దాని అర్థాలు మీకు తెలియవా, లేకపోతే కాలక్షేపం చేసేస్తున్నారా? ఎందుకు రైటర్స్గా మీరు ఎందుకు పిహెచ్డీ చేస్తే ఎవరిని ఉద్ధరించడానికి కోసం? రైటర్గా మీకు అసలు తెలుగు అకాడమీ బుక్స్ చూస్తే కోపాలు వస్తాయి. ఎవరికి ఏమీ తెలియకపోయినా ఆ బుక్స్ లేమ్యాన్ అయినా, కామర్స్ తెలియని లేమ్యాన్ అయినా తెలుగు అకాడమీ బుక్స్ కనుక చూస్తే కోపాలు వస్తాయి. అంత దరిద్రంగా బుక్స్ ఉంటాయి. ఎక్కడ కూడా అతనికి ఎక్స్పోజర్ ఉండదు. అతను అకౌంటెంట్గా మారడానికి గల అవకాశాలు ఉండవు. ఎక్కడ కూడా అప్ టు CA వరకు కూడా మనిషి డబ్బు సంపాదించడానికి మార్గాలు చెప్పింది ఎక్కడ దాఖలాలు లేవండి. మార్గాలు లేవు. వ్యాపారం ఎలా స్టార్ట్ చేస్తారో తెలియదు, ఎలా రన్ చేస్తారో తెలియదు, ఎలా క్లోజ్ అవుతారో తెలియదు. ఇంకెందుకంటే ఎందుకు ఈ స్టడీస్ దేనికి? చక్కటి సబ్జెక్టు, సరళతరమైన సబ్జెక్టు, సింపుల్ సబ్జెక్టు, కానీ దాన్ని సర్వనాశనం చేయడానికి అందరూ తల చేసేసారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు గమనించండి. నా దగ్గరికి పంపించండి మీ పిల్లలు. నేను క్వశ్చన్ వేసి మీ పిల్లల యొక్క స్టామినా ఏంటో, మీ పిల్లలకి ఏ విధంగా ర్యాంక్ వచ్చిందో చెప్తాను. రండి. మరి మీరు కూడా ఆ ధైర్యం చెప్పితే నేనేం చేయలేను కదా. నా దగ్గర రండి, నేను చక్కగా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను. మీరు నాకు చక్కగా కలిసి మాట్లాడుకుందాం. దానికి నాకు పారితోషికం ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు. నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాను తప్ప ఏదో యూట్యూబ్ ద్వారా నాకు ఏదో ఇన్కమ్ వస్తుంది, ఏదో సంపాదన మార్గం కాదు ఇది. కాబట్టి దయచేసి అందరం పిల్లలు కన్నవాళ్ళమే. వాళ్ళ భవిష్యత్తు బాగుంటే సంతోషపడేటోళ్ళు వాళ్ళింత మొదలు పెట్టకపోయినా, కానీ వాళ్ళ భవిష్యత్తు మన కళ్ళ ముందు నాశనం అవుతుంది. ర్యాంకులు వచ్చినంత మాత్రాన సంబరపడకండి, బట్టీలు పట్టనివ్వకండి, ట్యూషన్లకే పంపకండి, అవసరమే లేదు. అర్థవంతమైన చదువు చదవమనండి. నేను చెప్తాను, రమ్మనండి, అర్థవంతమైన చదువు చెప్తాను, ఫ్రీగా చెప్తాను. ఫ్రీగా అవేర్నెస్ క్లాసులు ఒక వారం రోజులు అటెండ్ అయితే అసలు క్లాసులో లెక్చరర్ గారు పాఠం కూడా చెప్పలేరు. అది మాత్రం గ్యారంటీ అండి, చెప్తున్నాను కదా నేను. కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకోవు, తల్లిదండ్రులుగా కన్నందుకు మీరు పట్టించుకోవాలి. మీరు వాళ్ళ లైఫ్ని సక్రమంగా చూడాలి. నేను నా పిల్లల భవిష్యత్తును నేను నా కళ్ళ ముందు నేను చూసుకుని ఆనందపడాలంటే డెఫినెట్గా మీరు ఆ మార్పు రావాలి, స్టూడెంట్లో కూడా ఆ మార్పు రావాలి. ఇప్పుడు మీరు దీంట్లో నేను చెప్పిన దాంట్లో లయబిలిటీ, అసెట్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ గురించి క్లియర్గా 4 ముక్కల్లో మాట్లాడగలిగితే మీరు కామెంట్లో రాయండి. మీకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుంటాను. కామెంట్లో రాయండి, నా దగ్గరికి రండి, స్వయంగా నేను చెప్తాను, మీకు అవేర్నెస్ కల్పిస్తాను చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.